దేవుని బిడ్డలారా, కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. దేవునికి స్తోత్రం. దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉంది. దేవుడు మానవుల్ని సృజించడానికి ముందే మానవులకు కావలసిన సమస్తాన్ని సృజించారు. ఆ తరువాతనే ఆయన మనిషిని చేశాడు. దేవుని నోటి మాట ద్వారా సమస్తం సృష్టించబడ్డాయి. తరువాత దేవుడు మట్టితో మనిషిని చేసి జీవవాయువును ఊది తన రూపంలో తన పోలికలో చేసుకున్నారు. ఇలాగ 6 దినాల సృష్టి ముగించిన తరువాత దేవుడు దాని అంతటినీ చూసినప్పుడు అది ఎలా కనబడతా ఉంది అంటే చాలా మంచిదిగా కనబడతా ఉంది. చాలా మంచిదిగా. దేవుని బిడ్డలారా, మానవుల ఎడల దేవుని యొక్క ప్రణాళిక ఉద్దేశం ఏంటి అంటే మనిషికి దేవుడు మంచి వాటిని ఇవ్వాలని, చాలా మంచి వాటిని ఇచ్చాడు, మంచిదిగా చేశాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు మీకేం కావాలో అడగండి, మీ పరలోకపు తండ్రి తను అడుగు వారికి మంచి ఈవులను ఇస్తాడు అంటున్నాడు. రోమాపత్రిక 8:28లో పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు సమస్తాన్ని సమకూర్చి మేలు మాత్రమే జరిగిస్తాడు అని రాస్తున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం చివరి వచనంలో అంటున్నాడు, మీరు సమ్మతించి నా మాట విన్నప్పుడు భూమి మీద ఉన్న మంచి పదార్థాలను మీరే అనుభవిస్తారు. దేవుడంతా కూడా మనిషికి మంచిది ఇవ్వాలని, మంచి చేయాలని మంచిగానే సమస్తాన్ని చేశాడు. అయితే మరి ఎప్పుడు ఇదంతా పాడైపోయింది అంటే దేవుని బిడ్డలారా, మనిషి ఆదాము అవ్వలు 3వ అధ్యాయంలో చూసినప్పుడు సాతాను మాట విన్న తరువాత నేల శపించబడింది, భూమి శపించబడింది, మానవుడు శపించబడ్డాడు. ఇలాగా ముండ్ల పొదలు, గచ్చ పొదలు భూమి మీద లెగిసిపోయాయి. భూమిలో ఉన్న సారం తగ్గిపోయింది. మనిషి చెమటూడ్చి బ్రతకవలసి వచ్చింది. అప్పటి వరకు ఆదాము ఎక్కడా కూడా పని చేసినట్లు, చెమటూడ్చినట్లు ఇక్కడ కనబడదు. కష్టం లేదు, ప్రయాస లేదు, భారం లేదు, వేదన లేదు. అప్పుడే ఆ తర్వాతే వేదన ప్రారంభమైంది. నువ్వు ప్రసవ వేదన పడతావు అని అవ్వమ్మ శాపానికి గురయ్యింది. ఎప్పుడు మనిషికి నష్టం, కష్టం, ఈ వేదన, చెడు, చీకటి అనేది ఎప్పుడు కలిగిందంటే సాతాను మాట వినడం వల్ల. సాతాను మాట వినడం వల్ల. ఈ రోజున కూడా దేవుని బిడ్డలైన వారు దేవుని మాట వింటున్నప్పుడు ఎల్లప్పుడూ కూడా వారి జీవితాలు మంచిగానే ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచి జీవితమే ఉంటుంది. దేవునికి మానవుల ఎడల ఉన్న ఉద్దేశం అది, కోరిక అది, ఆయన చిత్తం అది. తన బిడ్డలు మంచి వాటిని పొంది తృప్తి చెందాలని. అందుకని ఇశ్రాయేలుని పాలు తేనెలు ప్రవహించే మంచి దేశంలో ఆయన ప్రవేశపరిచాడట. మంచి దేశంలో ప్రవేశపరిచాడు. ఆ తర్వాత ఆ దేశం నుండి వాళ్ళు ఎప్పుడు వెళ్ళగొట్టబడ్డారు, చెదరగొట్టబడ్డారు, పారగొట్టబడ్డారు అంటే శత్రువులకు ఎప్పుడు అప్పగింపబడ్డారంటే వారు చెడుతనం, మరలా వాళ్ళు చీకటి క్రియలు, దేవునికి ఇష్టం లేని హేయమైన విగ్రహారాధన చేస్తూ, వ్యభిచరిస్తూ, దేవుని మీద సనుగుతూ, చెడుగా వాళ్ళు ప్రవర్తిస్తూ చీకటిలో జీవిస్తున్నప్పుడు మరలా వాళ్ళు ఆ దేశం నుండి వెళ్ళగొట్టబడ్డారు. కాబట్టి దేవుని మాట విని దేవునికి లోబడే ప్రతి బిడ్డ కూడా మంచి వాటిని పొందుకుంటారు, మంచి ఈవులను అనుభవిస్తారు. దేవునికి స్తోత్రం. సమస్తం నీ జీవితంలో మంచిగా జరగడానికి దేవుడు అనుమతించాడు, అనుకూలించాడు. మంచి వాటిని ఆయన ఇవ్వడానికే ఇష్టపడుతున్నాడు. ఆ మంచి దేవుని ఈవులు పొందకుండా సాతాను మాట వినడం వల్ల, సాతానికి లోబడడం వల్ల, దేవుని చెప్పినట్లు చేయకపోవడం వల్ల మనిషి ఏమవుతున్నాడు అంటే ఈ చెడు వాటిలోనికి వెళ్ళిపోతున్నాడు. ఆ తర్వాత జీవితంలో చెడు అనేది, చీకటి అనేది, కష్టం, నష్టం, బాధ, శ్రమ, వేదన, దుఃఖం కలుగుతూ ఉన్నాయి. ఎల్లప్పుడూ మంచి చేసేవాళ్ళు, దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ దేవునికి అనుకూలంగా మేలుకరంగా నడిచేవాళ్ళు
మేలుకరంగానే ఉంటారు. దేవునికి అనుకూలంగా నడిచే వాళ్ళందరూ మేలుకరంగానే ఉంటారు. అందుకనే ఎల్లప్పుడూ మనం పరిశుద్ధ లేఖనాలను చూసుకుంటూ దేవుని మాట వింటూ ఎలాగా దేవుడు చెప్పినట్లే నేను నడుచుకోవాలని మన జీవితాన్ని దేవునికి అప్పగించుకోవాలి. దేవుడికి మనం చేసే ప్రార్థనలో ఒక ప్రార్థన ఏమై ఉండాలి అంటే, ప్రభా నన్ను నీ చిత్తానుసారంగా నడిపించండి, నీ సర్వసత్యంలో నడిపించండి, వాక్యానుసారంగా నా జీవితాన్ని నడిపించండి అని దేవుడిని అడగాలి. అడుగుతూ ఉన్నప్పుడు ఆయన తన చిత్తాన్ని బయలుపరుస్తాడు, తన స్వరాన్ని వినిపిస్తాడు, ఆయన మాటలు మనకు అందచేయబడతాయి. అప్పుడు మనం సక్రంగా జీవిస్తే మంచి దినాలు, మంచి రోజులు చూస్తాం. అందుకనే కీర్తనాకారుడు చూడండి 34వ కీర్తనలో ఒక మాట అంటున్నాడు, 13వ వచనం, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము, కీడు చేయటం మాని మేలు చేయుము. ఎందుకంటే 12వ వచనంలో చెప్తున్నాడు, బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా, మేలు నందుచు అనేక దినాలు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా. మేలు కలగాలి అనుకుంటున్నావా? చెడు విడిచిపెట్టాయి. కొంతమంది మేలు కలగాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కూడా కొందరు దేవుని మాట వినరు. వాళ్ళు ఇంకా వాళ్ళ ఇష్టానుసారంగానే జీవించాలనుకుంటారు, వాళ్ళ మనసు వచ్చినట్టే నడాలనుకుంటారు. దేవుడు మంచి వాటిని ఇస్తున్నాడు తన బిడ్డలకి. ఎల్లప్పుడూ ఆయన మంచి వాటినే ఇస్తాడు. కాబట్టి ఎప్పుడూ కూడా మంచి వాటిలో స్థిరంగా ఉంటూ ఆ మంచి వాటితో జీవించాలి అంటే నిశ్చయంగా ఏం చేయాలి అంటే దైవ వాక్యానుసారంగా నడుచుకోవాలనే మనస్సు ఉండాలి. ప్రతిదానికి ప్రభా నీ చిత్తము అనాలి. ఉదయం లేచిన తర్వాత ఈ రోజంతా నీ చిత్తంలో నడిపించయ్యా అనేవాళ్ళు ఆ రోజంతా మంచి వాటిని పొందుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఉదయకాల ప్రార్థన క్రైస్తవులకు ఎంతో ప్రాముఖ్యమైనది. ఉదయమే లేచి ప్రార్థనలు చేస్తూ ఉంటే దేవుడు ప్రభువా ఈ రోజంతా నా జీవితంలో నీవు చెప్పినట్లు నడవాలయ్యా అంటున్నప్పుడు ఆ రోజంతా శ్రేష్టమైనవి, మంచి ఈవులు, మంచి ఆలోచనలు, మంచి క్రియలు చేయగలుగుతారు. రెండవదిగా మనం చూసినప్పుడు 1వ అధ్యాయం 27వ వచనం, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను, దేవుని స్వరూపమందు అన్ని సృజించను, స్త్రీనిగాను పురుషునిగాను అన్ని సృజించను. దేవుడట మనిషిని ఎలా చేసుకున్నాడట? తన స్వరూపములో సృజించుకున్నాడు. దేవుని స్వరూపమందు మనం ఏం చేస్తాం? సృజించబడ్డాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సంగతిని దేవుని బిడ్డలైన వారు ఎప్పుడూ మర్చిపోకూడదు. మనలో దేవుడు ఉన్నాడు. మనిషి దేవుడిని పోగొట్టేసుకున్నాడు. ఆదాము అవ్వలు పోగొట్టుకున్నప్పుడు దేవుడు మళ్ళీ మనిషిలో తను కలవాలని ఆయన ఏం చేస్తాడంటే మనిషిగా మారి వచ్చి, దేవునికి స్తోత్రం, ఆయన శరీరాన్ని ఆహారంగా, ఆయన రక్తాన్ని పానముగా ఇచ్చాడు. మనం అందుకనే క్రైస్తవులమైన మనం ఆయన ప్రభు బల్లను తీసుకుంటాం. ఆ బల్ల దగ్గరికి వెళ్ళి ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగితే మనం ఏమవుతున్నామంటే మనలో దేవుణ్ణి కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు రూపంలో, దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో మనిషి చేయబడ్డాడు. మనిషిలోకి దేవుడు జీవవాయువును ఊదాడు. అందుకనే మనిషి జీవంగల ఆత్మ అయ్యాడు, దేవుణ్ణి కలిగి ఉన్నాడు. ఆ మనిషి సాతాను మాట విని దేవుణ్ణి పోగొట్టుకున్నప్పుడు తిరిగి ఆ మనిషిని కలుపుకోవడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఎఫెసీ పత్రికలో అంటున్నాడు, విశ్వాసం ద్వారా ఆయన మనలో ఏం చేస్తున్నాడట? వాసం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళే ఆయనకి మందిరం, వారే ఆయనకి నివాసం అయిపోతారు. ఎంత శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. సూర్యుల్లో దేవుడు ఉన్నాడా అంటే లేడు, చంద్రుల్లో దేవుడు ఉన్నాడా అంటే లేరు. కానీ మనిషిలో ఎవరున్నారు చెప్పండి? దేవుడు ఉన్నాడు. ఎవరింటి? యేసుని నమ్మిన వారిలో ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. లోకంలో ఉన్న మనుషులందరిలో ఉందుడు. ఆదాము పాపం చేయకపోతే, ఆదాము పాపం చేశాడు కాబట్టి ఇప్పుడు ఎవరిలోకి వచ్చాడంటే యేసుని ఎవరైతే అంగీకరిస్తారో, యేసుని దేవుడిగా ఎవరైతే స్వీకరిస్తారో, యేసుక్రీస్తు రక్తంలో ఎవరైతే కడగబడతారో
వారందరిలోనికి దేవుడు వస్తాడు. మన ఆత్మలో దేవుని ఆత్మ ఉంది. మనం కదులుతున్న మందిరాలం. ఇంత గొప్ప శ్రేష్టత కలిగిన దేవుని బిడ్డలమై మనం ఉన్నాము. అందుకని ఈ లోకంలో వచ్చే ఈ చిన్న చిన్న పరిస్థితులకి కృంగిపోవడం, భయపడిపోవడం, బాధపడడం, కలవరపడడం, దిగులుగా, చింతగా, విచారంగా ఉండడం క్రైస్తవులకు తగదు. దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఎందుకంటే దేవాది దేవుడికి బిడ్డలవ్వడమే కాదు, ఆయన్నే మనలో మోసుకుని తిరుగుతున్నాం. ఈ లోకంలో మనం ఉన్నాము కాబట్టి రకరకాల పరిస్థితులు గుండా వెళ్ళాలి. ఎందుకంటే లోకంలో చీకటి ఉంది, లోకంలో నాశనం ఉంది, లోకంలో సాతాను అనేవాడు ఉన్నాడు. కాబట్టి రకరకాల పరిస్థితులు గుండా ఉంటున్న దేవుడు నాలో ఉన్నాడు అనే ధైర్యాన్ని, నిశ్చయతను, నిబ్బరాన్ని ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. అదే మనకి మహదానందం, అదే సంతోషం. ప్రభువా, నువ్వు నాలోనే ఉన్నావు తండ్రి, సృష్టికర్తవైన తండ్రి, నా రక్షణకర్తవైన యేసయ్య, నువ్వు నాలో ఉన్నావు అని అంటూ ఉండండి. ఆ ఆనందమే వేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దేవుడు ఈ మట్టి కట్టాలని మహిమా ఐశ్వర్యంతో నింపేశాడట. మనం మట్టే, కానీ మన లోపల ఉన్నది ఎవరు? దేవుడు. హల్లెలూయా. మనం ఎందుకు పనికి రాని వాళ్ళమే, ఎందుకు కొరగాని వాళ్ళమే, ఎందుకు తగని వాళ్ళమే, చేతకాని వాళ్ళమే, కానీ మనలో ఉన్న దేవుడు మాత్రం గొప్పవాడు. హల్లెలూయా. అందుకని శాతానికి భయపడతా ఉన్న ప్రజలతో పరిశుద్ధాత్ముడు యోహాను పత్రికలో చెప్తున్నాడు, ఈ లోకంలో ఉన్న దుష్టుని కంటే మీలో ఉన్న నేను గొప్పవాడని. హల్లెలూయా. వాడికెందుకు భయపడతారు? వాడి క్రియలకెందుకు భయపడతాడు? ఆ దుష్టుడు లోకంలో ఉన్నాడు అనేది కరెక్టే, కానీ వాడికంటే గొప్పవాడిని నేనై ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. రెండవదిగా మనము ఎవరు? దేవుణ్ణి కలిగి ఉన్నవారు. మొదటిగా మనం మంచి వాటిని పొందేవాళ్ళం. రెండోది మనము దేవుణ్ణి కలిగి ఉన్నవారు. మూడోది చూడండి, మొదటి అధ్యాయం ఆదికాండం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. హల్లెలూయా. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. మూడవదిగా మానవులమైన మన ఎడల దేవుడు ఎలా ప్రణాళిక ఎంత గొప్పగా ఉందో చూడండి. మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి చెందాలి, మీరు విస్తరించాలి. ఇది దేవుడి యొక్క ప్రణాళిక. నేను నిన్ను సృష్టించాను, ఇక నిన్ను సృష్టించి అలా గాల్లో ధూళిలో వదిలేయడం లేదు అంటున్నాడు దేవుడు. పిల్లల్ని కన్నవాళ్ళు, ఆ తల్లిదండ్రులు ఏం చేయాలి? పిల్లల బాధ్యతని తీసుకుంటారు. తీసుకోకపోతే అమ్మ పిల్లల్ని కనేసింది, అమ్మ వదిలేసింది, రోడ్డు అంపడ అలా వాళ్ళు ఎలా తిరుగుతున్నారు అని తిట్టుకుంటూ ఉంటారు ఆ తల్లిదండ్రులు. దేవుడు మనల్ని అలాగా గాలికి ధూళికి వదిలేయలేదు. మానవాళి అందరి ఎడల దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. అదేంటంటే మీరు ఉన్న స్థితిలోనే ఉండరు, రోజు రోజు మీరు పైకి వెళతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మీయంగా, భూ సంబంధంగా కూడా మనం అన్ని విషయాలలో కూడా పైకి ఎదుగుతూనే ఉంటాం. మన స్థితి మొదట కొంచెంగా ఉన్నా తుదకు అది గొప్పగా కనబడుతుంది. హల్లెలూయా. దేవుడు మనల్ని పైకి తీసుకెళ్తాడు. క్రమక్రమంగా ఆయన అభివృద్ధి చేస్తాడట. 30 60 ఆఖరికి 100 అభివృద్ధిని దేవుడిస్తాడు. ఎందుకంటే రోజు రోజు మన స్థితి ఏమవుతుంది? మెరుగుపడుతుంది. రోజు రోజు మన స్థితి మంచిగా అవుతుంది. ఆత్మీయతలు అలాగే అవుతుంది, పరసంబంధమైన ఈవుల్లో అలాగే అవుతుంది. అందుకనే దేవుడు అంటున్నాడు, నేను నా ఆత్మని మీకు ఇస్తానే ఉంటాను, ఇక దానికి కొలతే లేదంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చేవన్నీ కూడా దేవుని బిడ్డలారా విస్తారంగా ఉంటాయి. హల్లెలూయా. ఏదో తక్కువ చేయని, నేను విస్తారంగా ఇస్తాను అంటున్నాడు. దేవుడు ఏది చేసినా విస్తారంగా ఉంటుంది. అందుకని వీళ్ళని అంటున్నాడు, మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి పొందండి అంటున్నాడు. రోజు రోజు పెరుగుతాం దేవుని బిడ్డలారా. మనం
మన ఆరోగ్యం రోజు రోజు మెరుగుపడుతుంది. కొంతమంది అనారోగ్యానికి గురైనప్పుడు ఏమంటారంటే ఇక ఆరోగ్యం క్షీణించిందండి, అలా మంచాన్ని పట్టేశారు, ఇంకా రేపో మాపో అంటున్నారు, ఈ రోగం ఇక బాగుపడదు అంటే ఏదో కొంచెం బాగా ఉంటే లేస్తాడు మరలా నడుస్తాడు అనుకున్నాం, పూర్తిగా దిగజారిపోయింది కాబట్టి ఇక లేవడు అంటారు లోకమైతే. దేవుడు అంటున్నాడు నీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆయుష్ దినాలు పొడిగించబడతాయి. నీ ఆస్తి లేకపోతే నీకు వచ్చే ధనం సంపద, ఇప్పుడు నువ్వు 100 రూపాయలు సంపాదిస్తే మరలా నెలలో 200 సంపాదించేటట్లు నీకు ఐశ్వర్యం కలగజేయడానికి సామర్థ్యాన్ని నేనే ఇస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అన్నిటిలో ఒక పెరుగుదలను, ఒక అభివృద్ధిని, ఒక విస్తరణను దేవుడు మానవాళికి కలుగజేస్తాడు. ఇది దేవుడికి మనిషి ఎడలో ఉన్న చిత్తమై ఉంది. తర్వాత చూడండి 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం. ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. హల్లెలూయా. ప్రతి వానికి పేర్లు పెట్టే ఒక గొప్ప శ్రేష్టమైన పనిని ఆదాముకి దేవుడు అప్పగిస్తున్నాడు. అప్పటి వరకు ఆదాము దగ్గరికి భూమి మీద ఉన్న జంతువుల్ని పిల్లి, కుక్క, నక్క, ఎలక, ఏనుగు అని మనం పిలుస్తున్నాం కదా, ఈ పేర్లన్నీ ఎవరు పెట్టారనుకుంటున్నారు? దేవుడు పెట్టలేదు, ఆదాము పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదట మనిషికి ఆయన జ్ఞానాన్ని పెంపొందింపజేస్తున్నాడు. ఎలాగంటే ఒక అద్భుతమైన రీతిగా నడిపిస్తూ ఉన్నాడు, నోట్లో మాటలు పెడతా ఉన్నాడు ప్రవచనంలాగా. అందుకనే చూడండి, పిల్లి పులి ఒకలాగే ఉంటాయి. పిల్లిని చూడగానే ఇది పిల్లి అన్నాడు, తర్వాత అదేలాగా కొంచెం పెద్దగా కనబడితే పులి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇలాగా ఆదాము అన్ని జీవరాశులకి పేర్లు పెడుతున్నాడు, జంతువులకి అన్నిటికీ పేర్లు పెట్టాడు. ఇలాగ అన్నిటికీ దేవుడు ఎవరి చేత పేర్లు పెట్టిస్తున్నాడు అంటే ఆదాము చేత పేర్లు పెట్టిస్తున్నాడు. ఎందుకనే దేవుని బిడ్డలారు, ఈ రోజున కూడా దేవుడు తన పనులు ఎవరి చేత చేయించుకుంటాడంటే నీ చేతే. అందుకనే దేవుడు నీ చేతే పనులు చేయించుకుంటాడు. నీవు ఆ పనిని చేపట్టాలి, నీవు ఆ బాధ్యతను కలిగి ఉండాలి. నేను దేవుని కొరకు ఏం చెయ్యాలి? ఉదయం లెగ్గానే కొంతమంది నాకు ఇంకా చెయ్యి అని దేవుడిని అడుగుతారు. నువ్వు అడిగినా అడగకపోయినా దేవుడు ఆశీర్వాదాలు నీ మీద పడతానే ఉంటాయి, వర్షంలాగా పడతా ఉంటాయి. కానీ నువ్వు ఉదయం లేవగానే ఈరోజు నా దేవుని కొరకు నేను ఏం చెయ్యాలి అని లేవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను స్తుతించాలి, నేను సువార్త చెప్పాలి, 10 మందికి ప్రభు గురించి మాట్లాడాలి, నేను వాళ్ళతో దేవుని గురించి మాట్లాడాలి, అందరినీ కూర్చోబెట్టి పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, అనేకుల కొరకు ప్రార్థనలు చేయాలి, ఏదో ఒకటి నా దేవుని కొరకు నేను చేయాలి. దేవుడు ఎందుకంటే మొదటి మానవుని చేతే వాటికి పేర్లు పెట్టే పనిని అప్పగించాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజును కూడా పరిశుద్ధాత్ముడు మొట్టమొదటిగా వచ్చినప్పుడు, ఒక వ్యక్తిలోనికి వస్తే పరిశుద్ధాత్ముడు మొట్టమొదటి వచ్చే ఆశీర్వాదం ఏంటంటే ఆయన ఆనందం ఇస్తాడు, ప్రేమనిస్తాడు, దీర్ఘశాంతాన్ని ఇస్తాడు, ఆశానిగ్రహాన్ని ఇస్తాడు, వరాలు ఇస్తాడు, మహాశక్తిని క్రమరిస్తాడు. ఇవన్నీ ఒకంత అయితే మొట్టమొదటిగా పరిశుద్ధాత్ముడు ఏమిస్తాడంటే వాక్శక్తిని ఇస్తాడు. ఏమిస్తాడు చెప్పండి? వాక్శక్తి ఇస్తాడు. వాక్కులో మనకి తేడా వచ్చేస్తుంది. ఆత్మాభిషేకం పొందుకున్న వాళ్ళు వాక్కులో అధికారం ఉంటుంది, బలం ఉంటుంది. దేవునికి స్తోత్రం. వారు నోటితో ఏ మాట పలికితే అది జరిగిపోతూ ఉంటుంది. అందుకని ఆ రోజున ఆదాము అవ్వ పెట్టిన పేర్లు ఈ రోజు వరకు కూడా భూజంతువులకి కలిగి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీ చేత తన కార్యాలు చేయించుకోవాలనుకుంటున్నాడు. దేవుడు నీ ద్వారా తన పనులు చేయించుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి ఉదయం లెగ్గానే మనం దేవుడిని అడగాలి, దేవా ఈ రోజంతా నేను నీ కొరకు వాడబడాలయ్యా, నా మాటలు నీ కొరకు వాడబడాలి, నా గొంతు నీ కొరకు వాడబడాలి, నీ కొరకు నేను వాడబడాలి అని అడగాలి. మనం ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు సర్వసాధారణంగా
ఈ లోకంలో ఉన్న మనుషులకి ఏముంటుందంటే ఎప్పుడు ఏం తిందాం, ఏం తాగుతాం, తర్వాత ఈరోజు ఎంత పని చేస్తాం, తర్వాత పడుకున్నాం, లేసాం, ఇలాంటి స్వభావం ఉంటుంది. ఇంకా అంతే. ఎందుకంటే వాళ్ళ నిరీక్షణ లేని ప్రజలు, గురి లేని ప్రజలు. వారు ఎందుకు భూమి మీద పుట్టారో వాళ్ళకి తెలియదు. తర్వాత చస్తే ఎక్కడికి పోతారో తెలీదు. ఈ లోకంలో ఎందుకొరకు ఉన్నారో కూడా తెలీదు. అలాంటి అయోమయ జీవితాన్ని జీవిస్తారు. కాబట్టి తినడానికే లేకపోతే పని చేసుకోవడానికే పుట్టామన్నట్టుగా వారి ధోరణి ఉంటుంది. నీ కొరకు ఏం చేయాలి? ఈ చక్కటి ఆలోచన దేవుని బిడ్డలైన వారు కలిగి ఉండాలి. చూడండి 21వ వచనం. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి ఆదాముకు సాటి అయిన సహాయం లేకపోయిందని ఒక సహాయాన్ని తయారు చేస్తా ఉన్నాడు, ఒక తోడును తయారు చేస్తూ ఉన్నాడు. ఆదాము ఒంటరిగా ఉన్నాడు, ఇతని కొరకు ఒక తోడుని దయచేయాలి. ఈ లోకంలో దేవుని బిడ్డలారా, అందుకని యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, ఆయన మనుషుల దయలో దేవుని దయలో వర్ధిల్లాడు. ఈ లోకంలో మనకి మానవులు, తోటి మానవుల అవసరత ఉంటుంది, తోటి మానవుల సహాయం ఉంటుంది. అయితే మనం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం. ఒక పనిచేసే వ్యక్తి వాళ్ళ అధికారి కింద పనిచేస్తున్నప్పుడు అధికారి దగ్గర ఉండాలి, చుట్టుపక్కల పని వారితో. ఎక్కడికి వెళ్ళినా మనం మనుషులతో ఉండాలి. స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు, ఇరుగు పొరుగు వారు ఉంటారు, వీధి వారు ఉంటారు, ఊరి వారు ఉంటారు. దేవుని బిడ్డలారా, అందరి మధ్యలో నీకు దైవ సహాయం కలుగుతుంది. దేవా, నీ సహాయం, నీ తోడు. మనుషులకి దేవుడు మొట్టమొదటిగా క్రైస్తవ బిడ్డలైన వారికి ఇచ్చిన ఈ ఆశీర్వాదం ఎంతంతా కాదు, మనకి దేవుడు సహవాసాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఒక అన్యోన్యమైన ఐక్యత కలిగిన సంబంధం ఇది, ఈ ప్రేమ సంబంధం. చూడండి, అన్యులుగా ఉన్నారనుకోండి, పండుగో పబ్బానికో ఒకరోజు కలుసుకుంటారు. మనం అలా కాదు, ప్రతి ఆదివారం కలుసుకుంటాం, ప్రతి శుక్రవారం కలుసుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా ఎందుకు కలుస్తున్నామంటే ఇది దేవుడిచ్చిన ఐక్యత, దేవుడిచ్చిన సమాధానం, దేవుడిచ్చిన బంధం. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు నీకు సహాయాన్ని అనుగ్రహిస్తాడు. నీ జీవితంలో నేను తర్వాత ఏమవుతాను, ఎల్లుండి ఏమవుతాను, ఆ తర్వాత ఏమవుతాను అనే విచారం, చింత ఎవ్వరికీ ఉండనక్కరలేదు. దేవుడు మనిషి ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని ఆ రోజున ఆలోచించిన దేవుడే ఈ లోకంలో నీ జీవితకాలం అంతా నిన్ను నడిపించడానికి ఆయన ప్రతి విధమైన మనుషుల దయ్యను కూడా నీ మీద ఉంచుతాడు. ఎక్కడికి వెళితే అక్కడ ఇరుగు పొరుగు వారు, వీధి వారు, ఊరి వారు, ఎవరో ఒకళ్ళు సహాయం నీకు అందేటట్లుగా దేవుడు ఎల్లప్పుడూ తన క్రియను కొనసాగిస్తూనే ఉంటాడు. అలాంటి అద్భుతమైన తండ్రిని మనము కలిగి ఉన్నాం. ఆది కాండములోనే మనము దేవుడు మన ఎడల కలిగి ఉన్న ప్రణాళికను చూస్తాం. మనకు మంచి వాటినే ఇస్తాడు దేవుడు. ఆయన మనలోనే ఉండిపోయాడు. హల్లెలూయా. ఆయన మన అభివృద్ధిని చూడాలని ఆశపడుతున్నాడు. రోజు రోజు మనల్ని అభివృద్ధి చేస్తాడు. అంతేకాదు, ఆయన మన పనిలో ఆనందిస్తాడు. ఆయన కొరకు మనం పని చేయడానికి ఒక చక్కటి అవకాశాన్ని ఇస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. చివరిగా మనకి మనుషులు, ఈ లోకంలో ఉన్న మనుషుల దయ కూడా మన మీద ఉంచి మనల్ని అద్భుతంగా నడిపిస్తూ ఉంటాడు. ప్రభువా, నీ దయ కొరకు వందనాలు. నాకు అన్ని రీతులుగా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాల నుండి దేవుడు నిన్ను ఆవరించి తన హస్తాల్లో దాచి, తన రెక్కల్లో భద్రపరిచి, తన సన్నిధి చేత కప్పి, తన మహిమనిచ్చి నిన్ను నడిపిస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు వస్తున్న మనుషుల తిరస్కారాన్ని చూడకు. అయ్యో, నన్ను వీళ్ళు తిడుతున్నారండి, వాళ్ళు అంటున్నారండి, వీళ్ళు ఆడుతున్నారండి, వాళ్ళు ప్రేమించడం లేదండి, వాళ్ళు ఇష్టపడడం లేదండి అని చింతపడద్దు. నీ మీద పళ్ళు నూరే వాళ్ళు సైతం దేవుడు మార్చివేస్తాడు. నిన్ను కొట్టాలని, నేను తిట్టాలని చూసేవాళ్ళు, నీ యోగక్షేమాలు చూసి వారవలేని వాళ్ళు కూడా సిగ్గుపడేలాగా దేవుడు నిన్ను వారి ఎదుట నిలబెట్టడమే కాదు, ఆ శత్రువుల్ని దేవుడు మిత్రులుగా మారుస్తాడు. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా. అన్ని మంచి వాటినే పొందుతావు. నీ జీవితంలో ఎల్లప్పుడూ మంచి వాటిని దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుని బిడ్డ, ఆయన నుండి నీకు అన్ని మంచివే లభిస్తాయి. నీలో దేవుడు ఉన్నాడు. ఈ సంగతి మర్చిపోవద్దు.
ఎల్లప్పుడూ దేవుడు ఉన్నాడు. దేనికి నువ్వు భయపడద్దు. దేవుడు నీకుండగా నీకు విరోధంగా ఏ ఆయుధం ఉండదు, ఏ శక్తి లేవలేదు, ఏ క్రియ పని చేయలేదు. దేవుడు నీకు ఉన్నాడు. దేవుడు నీ ధ్వస్తాన్ని నీ మీద వేస్తాడు. దేవుడి బలము నిన్ను ఆవరించి ఉంది. దేవుని బిడ్డ, నువ్వు రోజు పైకెడతావు కానీ కిందకి దిగవు. హల్లెలూయా. నీ వాక్కు ద్వారా ఆయన లోకానికి ప్రత్యక్షం అవుతాడు. నువ్వు నోరు విప్పితే చాలు, అనేకులకి నీ నాలుక ద్వారా మేలు కలుగజేస్తాడు. హల్లెలూయా. స్తోత్రాలు పరిశుద్ధుడా, కృపగల నా తండ్రి, వాక్యమైన నీ బిడ్డలను ఆశీర్వదించండి. యేసు నామమున దీవించండి. ఇది మొదలు నీ బిడ్డలు దీవింపబడుదురుగాక. అయ్యా, నీ దీవెనలు బిడ్డలు యేసు నామమున పొందుకొందురుగాక. వర్షం వలె దీవెనలు క్రమరింపబడాలయ్యా యేసు నామములోనైనా. అయ్యా, నీ వైపు చూస్తూ నీ బిడ్డలు ప్రయాణం సాగించుదురుగాక, నిన్ను వెంబడించుదురుగాక. నీ చెయ్యి పట్టుకుని నడవడం నేర్పించండి. అయ్యా, నువ్వు ఎత్తుకున్నావని గ్రహింపు. అయ్యా తండ్రి, నువ్వు భుజాన పడేసుకుని మోస్తున్నావని గ్రహింపు. యేసు నామమున కనుగ చేయండి. వ్యతిరేకంగా పరని దురాత్మలను పరిరండి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.